శాంతి. మీరు రాజ్యాన్ని పొందేందుకు పురుషార్థం చెయ్యాలి. దానితో పాటు దైవీ గుణాలను కూడా తప్పకుండా ధారణ చెయ్యాలి. ఉత్తమ పురుషులుగా అవ్వాలి అంటే చదువుపై ఎప్పుడూ అలగకూడదు. చదువుకు గొడవలు కొట్లాటలతో సంబంధం లేదు. బాగా చదువుకున్నట్లయితే నవాబులుగా అవుతారు. అందుకే సదా మీ ఉన్నతి గురించి ఆలోచన ఉండాలి. నడవడిక పట్ల చాలా అటెన్షన్ ఉండాలి. దేవతల వలె అవ్వాలంటే నడవడిక చాలా రాయలుగా ఉండాలి. చాలా మధురంగా అవ్వాలి. నోటి నుండి ఎలాంటి మాటలు వెలువడాలంటే అవి అందరికీ మధురంగా అనిపించాలి. ఎవరికీ దుఃఖం కలగకూడదు. మీ బుద్ధి భ్రమించడం ఆగిపోవాలి. బుద్ధిని ఒక చోట నిలపండి. అనంతమైన తండ్రిని స్మృతి చేయండి. పవిత్ర ఆత్మలు మూలవతనంలోకి వెళ్ళి మళ్ళీ వచ్చినప్పుడు కొత్త శరీరాన్ని ధరిస్తారు. ఈ నిశ్చయమైతే ఉంది కదా, కావున ఇక అదే తపన బాబా, మేము మిమ్మల్ని గడియ మర్చిపోతున్నాము అని పిల్లలు అంటారు. ఇదే మాయా తుఫానులు మాయా దీపాన్ని ఆర్పివేస్తుంది. చదువుపై ఎప్పుడూ అలగకూడదు. ఎవరితోనైనా మనస్పర్ధలు వస్తే చదువును విడిచిపెట్టకూడదు. ప్రతి ఒక్కరూ తమ ఉన్నతి గురించి ఆలోచించాలి. తండ్రిని స్మృతి చేసినట్లయితే వికర్మలు వినాశనం అవుతాయి మరియు దైవీ గుణాలు కూడా ధారణ అవుతాయి. తండ్రి టీచర్గా సద్గురువుగా అయిపోతారు. కావున స్వభావాన్ని తప్పకుండా తీసుకోవాల్సి ఉంటుంది. బాగా చదవకపోతే దైవీ ధారణ చేయకపోతే పదవి తగ్గిపోతుంది. స్మృతి చేసినట్లయితే మరియు దైవీ గుణాలు ధారణ అవుతాయి. ఈ రాజయోగ జ్ఞానాన్ని తండ్రి తప్ప ఇంకెవ్వరూ నేర్పించలేరు. పిల్లలు నేర్చుకుంటూ ఉంటారు. తమ స్వభావాన్ని దైవీగా తయారు చేసుకోవాలి. దైవీ గుణాలను ధారణ చేసి స్వకళ్యాణాన్ని మరియు తరువుల కళ్యాణాన్ని చేయాలి. ప్రధానంగా బుద్ధిని భ్రమింప చేయకూడదు. తండ్రి సమానంగా టీచర్గా సరైన మార్గాన్ని చూపించాలి. ప్రతిరోజు ఏకాంతంలో కూర్చొని తక్కువలో తక్కువ 10 నిమిషాలు అవ్యక్త సైలెన్స్ని తప్పకుండా అనుభవం చేయండి. డబుల్ లైట్ ఫరిస్తా స్థితిలో ఉంటూ తమ శ్రేష్ఠ సంకల్పాల ద్వారా సూచనల ద్వారా కార్య వ్యవహారాలను చేస్తూ తమ సేవా స్థానాలను సూక్ష్మవతనంగా తయారు చేయండి. నడుస్తూ తిరుగుతూ తమ ద్వారా అష్టశక్తుల కిరణాలను అనుభవం చేయించే ఫరిస్తా రూప భవ. ఎవరి యొక్క ప్రతి కర్మ సర్వులకు ప్రేరణ ఇచ్చేదిగా ఉంటుందో అదే ప్రత్యక్ష ప్రమాణము. ఓం శాంతి. 21 పాయింట్లను 21 జన్మల కొరకు ధారణ చేసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.